ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, నిన్నే. నిద్రపోతున్నావా? లే. ఏయ్, నిన్నే. నిద్రపోతున్నావా? ఏమైంది? లే. పిలుస్తుంటే వినిపించట్లేదా? నటించింది చాలు, లే. థ్యాంక్ గాడ్ చనిపోలేదు. స్పృహలో లేడనుకుంటా. నిన్ను చావనివ్వను. డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేయిస్తా. జాను నిద్రపోతుంది. తను లేచేలోపు డాక్టర్ని పిలిపించి చూపించి పంపించేయాలి. హలో డాక్టర్ గారు. చెప్పండి జయ్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ డాక్టర్. మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి. ఏమైంది? మీరు అర్జెంటుగా ఇంటికి రండి, నేను చెప్తాను. అవునా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. నేను వెయిట్ చేస్తుంటాను. ఓకే సార్. మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంది కదా. కాలింగ్ బెల్ కొడితే జాను లేచే ప్రమాదం ఉంది. డోర్ ఓపెన్ చేస్తాను. ఎందుకలా అరుస్తున్నావు? మావయ్య, నిన్నే. మావయ్య, ఏదో కొంపలు మునిగినట్టు ఇంత కంగారు పడుతుందేంటి? ఏదో ఉంది. మావయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. 100 ఏళ్లమ్మ తల్లి నీకు. ఇప్పుడే నీ గురించి మా తమ్ముడితో మాట్లాడుతున్నాను, అంతలో నువ్వు వచ్చేసావు. నాకు 100 ఏళ్లు కాదు, మీ కొడుకు చేసిన ఘనకార్యం చూస్తే నీకు 100 ఏళ్లు నిండిపోతాయేమోనని నాకు భయంగా ఉంది మావయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? వాడేం చేశాడు? అది ఏం చేశాడో మీకే చూపిస్తాను, రండి రండి. రండి మావయ్య. ఏమైందమ్మా? ఏంటి?
ఏంటి అమ్మవారి తాళి తీసింది మన సిద్ధునా? దీనికి ఇంత షాక్ అయితే ఎలా మామయ్య? ఈ వీడియో కూడా చూడండి. సిద్ధు తులసి మెళ్ళో తాళి కట్టాడా? ఎంత పని చేసావురా సిద్ధు? ఈ వీడియో ఇదంతా నిజమేనా, లేదంటే ఎవరైనా కావాలని చేశారమ్మా? అంత నిజమే మామయ్య. ఆ రోజు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మాయ చేసింది కూడా మన సిద్ధునే. సరిగ్గా వినపడట్లేదే. సిద్ధు నా భర్త అని ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను తెలుసా మామయ్య? తెలుసమ్మా, నీకు సిద్ధు కావాలి, నాకు ఎమ్మెల్సీ సీట్ కావాలి. అందుకే మామయ్య మీరు ఇంకా లేట్ చేయకుండా మా పెళ్లికి ఏర్పాట్లు చేయండి. చీకట్లో కట్టిన తాళి చీకట్లోనే కలిసిపోవాలి. అమ్మ కనిష్క, జరగకూడదే జరిగిపోయింది, కానీ జరగాల్సింది ఇప్పుడు మన చేతుల్లో ఉంది. మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తానమ్మా. ఈ వీడియోలు పెన్ డ్రైవ్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచమ్మా. బయటపడితే మన కొంపలు మునిగిపోతాయమ్మా. సరే మావయ్య, ఈ పెన్ డ్రైవ్ మ్యాటర్ బయట పడకుండా నేను చూసుకుంటాను. ఏం మాట్లాడుకుంటున్నారు? మా పెళ్లి సంగతి మీరు చూసుకోండి. వస్తాను మావయ్య. ఆ పెన్ డ్రైవ్లో ఏముందో కనుక్కుంటాను. మీరెందుకు ఇంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారో అది కూడా తెలుసుకుంటాను. ఇదంతా బయటపడకముందే యుద్ధ ప్రాతిపదికన వీళ్ళ పెళ్లి చేయడం తప్ప మనకి వేరే మార్గమే లేదు. అమ్మా, వదినా, అమ్మా, ఇక్కడే ఉన్నారేంటి? లోపలికి రండి. జై సార్, రండమ్మా. జై సార్, జై సార్. నమస్కారం అల్లుడు గారు. నమస్తే అండి. బాగున్నారా అత్తయ్య గారు? బాగున్నాం. 16 రోజుల పండగ చెయ్యాలి కదమ్మా, తీసుకెళ్దామని వచ్చాం. రావటం కుదరదు.